హలో అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఇవాళ వీడియోలో మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ లెహెంగా సెట్స్ చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ అనమాట, న్యూగా లాంచ్ చేసిన కలెక్షన్. సో చాలా బాగున్నాయి. వచ్చేది బోనాల పండుగ, అలాగే శ్రావణ మాసం. సో అన్నీ కూడా ఫెస్టివ్ సీజన్ కాబట్టి సో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది. సో ఇన్స్టాలో అలాగే షార్ట్స్లో కూడా బోనాలు అండ్ శ్రావణ మాసం సిరీస్ అని చెప్పేసి డైలీ లెహెంగాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి సో మ్యాక్సిమం ఒక 4 to 5 లెహెంగాస్ అయితే చూపించబోతున్నాను. సో మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్ అనమాట. లెహెంగా వచ్చేసి కంప్లీట్గా ప్యూర్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్. మనకి ఇలా 2 లేయర్స్ లెహెంగా అనమాట. సో ఇక్కడ మనకి కంప్లీట్గా ప్రిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 2 లేయర్స్కి కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. సో ఫస్ట్ లేయర్, సో కంప్లీట్గా ఇలా ఫస్ట్ లేయర్ ఇచ్చారు. అండ్ సెకండ్ లేయర్, సో 2 లేయర్స్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. చూడండి, వర్క్ చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ ఇక్కడ కట్ వర్క్ అయితే డిజైన్ చేశారు. అండ్ లోపల సైడ్ మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు క్రేప్ క్లాత్తో, అలాగే క్యాన్ కూడా ఇచ్చారనమాట. సో లెహెంగా డీటెయిలింగ్ అయితే ఇది బాగుంది. క్లాత్ జార్జెట్ కాబట్టి ఆబ్వియస్గా చాలా బాగా కుదురుతుంది అనమాట లెహెంగా. సో కలర్ బాగుంది అండ్ క్వాలిటీ వైజ్గా కూడా సూపర్గా ఉందన్నమాట. క్యాన్ ఇచ్చారు కాబట్టి మంచిగా ఇలా రౌండ్గా చాలా బాగుంటుంది. సో ఈ లెహెంగా వచ్చేసి బేబీ మూవీ ప్రమోషన్స్కి వైష్ణవి చైతన్య అయితే స్టైల్ చేశారనమాట. సో ఇప్పుడు మీషోలో లాంచ్ చేసేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది లెహెంగా మాత్రం. దీంట్లో వచ్చేసి మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు, అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారనమాట. సో లైనింగ్ వచ్చేసి ఇలా క్రేప్ క్లాత్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కాటన్ అయితే అంత సెట్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి ఇలా ఎంబ్రాయిడరీ అండ్ చెమ్కి అయితే ఇచ్చారనమాట. గోల్డెన్ కలర్తో మనకి ఎంబ్రాయిడరీ అండ్ చెమ్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కోసం బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మనకి ఫ్రంట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. సో స్టైల్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. వచ్చేసి దుపాటా. సో దుపాటా కూడా కంప్లీట్గా మనకి 4 సైడ్స్ కూడా ఇలా కట్ వర్క్ లేస్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం కూడా ఇలా చమ్కీతో ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట లెహెంగా మొత్తం. సో బాగుంది. నేవీ బ్లూ కలర్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో క్లాత్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ నేను ఇది స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 చేంజ్ అయితే ఉంటుంది. నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఇదన్నమాట. వావ్. సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్, పింక్ కూడా కాదు, ఇది లైక్ పీచ్ కలర్ ఉంటుంది కదా. సో పీచ్ కలర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో క్లాత్ వచ్చేసి మనకి ఎంత లైక్ క్లాత్ వచ్చేసి మనకి క్రష్ క్లాత్ ఉంటుంది కదా. సో విస్కాస్ సిల్క్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్. సో ఆ క్లాత్ అనమాట. చూడండి, లైక్ ఇలా మనకి క్రష్ మోడల్లో వస్తుంది. డిజైన్ చూడండి, ఎంబ్రాయిడరీ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో కంప్లీట్గా మనకి ట్రెడిషనల్ లుక్లో అయితే ఉంటుంది. సో ఫెస్టివ్ కలెక్షన్ కాబట్టి సో అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ లుక్లో ఉండేలాగా చూసి తీసుకున్నాను అనమాట.
ఇలా జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో విస్కాస్ సిల్క్ లో పీచ్ కలర్. సో మనకి బాటమ్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, అక్కడక్కడ ఇలా బూటా లాగా ఇచ్చారు, బాగుంది. అండ్ లోపల మనకి క్యాన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. చూడండి లైనింగ్ వచ్చింది క్రేప్ తో, అండ్ అలాగే క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రెడీ టు వేర్ అనమాట. సో మొత్తం అంతా లెహెంగా అయితే పర్ఫెక్ట్ గా రెడీ చేసి ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉంది. జస్ట్ మనం బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ సైడ్ మొత్తం ఇలా ఇచ్చారు, లైక్ ఇది హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట, జస్ట్ బూటా ఇచ్చారు అంతే. సో సేమ్ ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్, అంటే కాంట్రాస్ట్ గా కాకుండా సేమ్ మనకి దుపాటా, బాటమ్ అండ్ చున్నీ 3 కూడా సేమ్ కలర్ లో ఇచ్చారనమాట, సేమ్ మోడల్ దుపాటా అనమాట. ఎంత బాగుందో, మనకి 2 సైడ్స్ ఇలా లేస్ ఎంబ్రాయిడరీ లేస్ ఇచ్చారు. సో చూడండి కట్ వర్క్ డిజైన్ చేశారు, ఎంత బాగుందో. ఇందులో వచ్చేసి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేశారనమాట. వన్ సైడ్ మనకి ఇలా టాజిల్స్ వచ్చాయి, 2 సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ వచ్చింది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చినట్లయితే పర్చేస్ చేసుకొని. సో ఇది కూడా మనకి 1500 చేంజ్ లో అయితే వచ్చేస్తుంది. వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా అన్స్టిచ్డ్. సో ఆ 2 వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ అనమాట. సో చూసుకుంటే సో ఇది వచ్చేసి లెహెంగా అనమాట, అండ్ ఇది దుపాటా, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర పట్టీలా కూడా కట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో ఇది ఒక్కటి స్టిచ్ చేసి ఇచ్చారు. అండ్ సో ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చూడడానికి లుక్ అయితే నేను పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి. సో నార్మల్ గా మనం పట్టు లెహెంగాస్ ఉంటాయి కదా, సో పట్టు లెహెంగాస్ తో స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి. సో నాకైతే నేవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో చూడండి ఇది న్యూగా లాంచ్ చేశారనమాట. మనకి ట్రెడిషనల్ కంప్లీట్ గా బార్డర్ వచ్చేసి ట్రెడిషనల్ లుక్ ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారు. చూడండి సో ఇది నేవీ బ్లూ కి బాటమ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు బార్డరు. సో బార్డర్ కాస్త హెవీగానే ఉంటుంది. సో ఈ బార్డర్ లో ఏంటంటే మనకి ఇలా ఆవులు, సో ఇలా కమలం పూలు, మొత్తం ఒక ట్రెడిషనల్ లుక్ లాగా క్రియేట్ చేశారు. సో చాలా నచ్చింది నాకైతే ఇది పిక్ లో చూడగానే. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న లెహెంగాస్ అన్నమాట. స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, లెంత్ కూడా బాగానే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. సో బ్లౌజ్ కూడా నేవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు, అట వచ్చేసి పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఇందులో మనకు ఒక హైలైట్ ఏంటంటే సో మనకి లెహెంగా బార్డర్ లో ఏదైతే థీమ్ అయితే ఉందో, సో సేమ్ థీమ్ సేమ్ దుపాటా కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో దానివల్ల చాలా యూనిక్ గా అనిపిస్తుంది. సో చూడండి సో లెహెంగా బార్డర్ లో ఏదైతే థీమ్ ఉందో ఇలా మనకి ఆవులు, లోటస్, సో సేమ్ థీమ్ మనకి ఇక్కడ దుపాటా కూడా వచ్చింది. సో సపరేట్ గా మనం తీసుకున్నట్టుగా అయితే ఉండదు. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా ఎలిఫెంట్స్ అండ్ ఇలా డిజైన్ చేశారనమాట. సో పింక్ కలర్ పైన గోల్డెన్ బార్డర్ అయితే వచ్చింది. సో ఇది పట్టు దుపాటా. ఈ 3 పీస్ అన్స్టిచ్డ్ లెహెంగా వచ్చేసి 1098 అలా అయితే పడింది అనమాట. అండ్ మీరు ఇప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా మనకి తక్కువ అయితే పడుతుంది. ఆన్లైన్ లో పే చేసినా కూడా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఇదన్నమాట. ఈ లెహెంగా వచ్చేసి మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా చాలా యూనిక్ పీస్. ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో డిజైన్ చేసిన థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి లెహెంగా అండ్ ఇది బ్లౌజ్, అలాగే ఇది దుపాటా. సో ఈ లెహెంగా వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో చూసాను, తర్వాత మిస్ అయిపోయింది. మళ్ళీ నేను వెతికితే దొరకలేదన్నమాట. బట్ నాకు మళ్ళీ మీషోలో కనిపించింది. సో వెంటనే పర్చేస్ చేసేసాను. సో ఈ బోనాలు ఫెస్టివల్కి మాత్రం ఇది కూడా పర్ఫెక్ట్ అవుట్ఫిట్. అండ్ ఇది వచ్చేసి అన్స్టిచ్డ్, కంప్లీట్గా మనకి సెమీ స్టిచ్డ్ కాదు, కంప్లీట్గా అన్స్టిచ్డ్ అనమాట. సో చూడండి మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ థీమ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి కంజీవరం సిల్క్ శారీ అనమాట.
సో మెరూన్ కలర్ పైన ఇలా గోల్డెన్ వేవింగ్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మంచి కలర్ఫుల్గా ఉంటుంది పిక్స్లో అయినా సరే, అండ్ అలాగే ఫెస్టివల్స్కి పూజలకు కూడా. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ హాఫ్ వరకు మనకి బార్డర్ ఇచ్చారు. సో ఈ బార్డర్ పైన మొత్తం కూడా మంచిగా డిజైన్ చేశారనమాట. సో ఆ థీమ్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. ఒక గోపురం లాగా అయితే డిజైన్ చేశారు. సో దీనికి ఇలా మంచిగా గంటలు సో అలా పెట్టేసి అండ్ టెంపుల్ లుక్ అయితే ఇచ్చారు. ఇలా ఒక టెంపుల్ లుక్ ఇచ్చేసి చూడండి, ఇలా టెంపుల్ లుక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉండేలాగా అండ్ పక్కన మొత్తం పికాక్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ మాత్రం. సో నేనైతే ఈ డిజైన్ చూసే నచ్చి తీసుకున్నాను. సో చాలా యూనిక్గా అనిపించింది డిజైన్ మాత్రం. ఈ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ కూడా సేమ్ మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లోనే ఇచ్చారు. అండ్ హాఫ్ వరకు ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో చెప్పాను కదా, సేమ్ లెహెంగాకి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు. సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. దుపట్టా వచ్చేసి నార్మల్గా పట్టులో కాకుండా సో ఇలా సాటిన్ లుక్ వచ్చేలాగా ఇచ్చారనమాట. సో షైనీగా ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ బట్ లుక్ అయితే సాటిన్ లుక్ ఉంది. సో కంప్లీట్గా ఇలా మనకి కట్ వర్క్ వచ్చి కుందన్స్ పూసాతో ఆరి వర్క్ అయితే డిజైన్ చేస్తుంది. సో ఈ దుపట్టాస్ అయితే మనం నార్మల్గా చూసే ఉంటాం, బట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి నేను లెహెంగా కాదు, సో లెహెంగా స్టిచ్ చేసుకోవడానికి ఐడియా అలా ఉంటుందని నేను ఒక శారీ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి శారీ అనమాట. అండ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది దుపట్టా. సో నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో వితికా షెరు స్టైల్ చేసిన ఈ శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా బ్రింజాల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో లెహెంగా అయితే చాలా బాగుంటుంది. సో ఈ బోనాలు ఫెస్టివల్కి శారీస్తో అలా ట్రై చేసే వాళ్ళకి, అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందని సో నేనైతే ఈ ఐడియా అయితే ట్రై చేశాను. సో చూడండి, శారీ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్గా శారీ మొత్తం ఇలాగే ఇలా చెక్స్ టైప్లో ఉంటుంది. పెద్ద సైజ్ చెక్స్ అనమాట. అండ్ అక్కడక్కడ ఇలా బూటాలా ఉంది. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్లో ఉండి మనకి ఇలా పికాక్స్ అయితే ఇచ్చారు. సో పిక్లో చూపించినంత బ్రైట్గా అయితే లేదు, బట్ బాగుంది. ఎగ్జాక్ట్ ఇందులో బ్లౌజ్ మనకి సేమ్ స్కై బ్లూ కలరే ఇచ్చారు, బట్ దాంట్లో కన్నా మనం వర్క్ బ్లౌజ్ తీసుకొని వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో శారీ చూద్దాం, శారీ అయితే ఎలా ఉందో. సో ఇది వచ్చేసి బాటమ్, టాప్ అండ్ బాటమ్ చూడండి. బోత్ సైడ్స్ మనకి స్కై బ్లూ కలర్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ అంతా కూడా బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి స్కై బ్లూ కలరే వచ్చింది, బట్ కాస్త డల్గా ఉంది. ఇది కూడా మనం పర్లేదు స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది లెహెంగాకి. ఇందులో శారీలో ఏంటంటే మనం 2 మామ్ అండ్ డాటర్ కాంబో లాగా 2 స్టిచ్ చేసుకోవచ్చు. సో 5.5 మీటర్ శారీ కాబట్టి ఇందులో వచ్చిన బ్లౌజ్ని సో డాటర్ ఉంటే వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు. అలాగే 3.5 మీటర్ వచ్చేసి మనకి లెహెంగా అవుతుంది. రిమైనింగ్ 1.5-2 మీటర్స్ పాపకి లెహెంగా అవుతుంది, బ్లౌజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకా పళ్ళు కూడా మిగులుతుంది అనమాట. సో అలా ట్రై చేయండి. దీనికి నేనైతే లెహెంగా అండ్ సపరేట్ బ్లౌజ్ తీసుకొని ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. సో స్కై బ్లూ కలర్లో వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను. దుపట్టా స్కై కలర్లో ఇలా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకున్నాను. కాస్త డల్గా ఉంది, బట్ ఇక్కడ మనకి మధ్యలో కాస్త డార్క్గానే ఇచ్చారు. సో ఈ కలరే వచ్చింది. సో పిక్లో అలా ఉంది, బట్ డైరెక్ట్గా మనం వేర్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. నెక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా డిజైన్ చేశారు. కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడరీ అండ్ అలాగే వాటితో పాటు ఇలా మనకి స్టోన్స్ కూడా ఇచ్చారనమాట. కాస్త షైనీగా మంచి గ్రాండ్ లుక్ ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారు. సో ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్.
అలాగే ఇది ఇంకో హ్యాండ్ అనమాట. సో ఇలా మనం ఆపోజిట్ అంటే ఇలా వర్క్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో 720 అలా పడింది శారీ. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి 320 350 అలా పడింది అంతే. సో 300 చేంజ్ ఉంది బ్లౌజ్కి. సో 1000లో శారీ అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి, 1100లో. సో ఇందులో మనం 2 మామ్ అండ్ డాటర్ స్టిచ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. దుపాటా అనమాట. సో దుపాటా వచ్చేసి సో నేను ఇలా బనారసీ టైప్లో అయితే తీసుకున్నాను దుపాటా. సో దుపాటా కూడా స్కై బ్లూ కలర్లోనే తీసుకున్నాను. సో లింక్స్ ఇస్తాను, కావాలంటే ట్రై చేయండి, బాగుంటుంది ఇలా శారీస్తో అవుట్ఫిట్ ఐడియాస్. సో ఇది వచ్చేసి దుపాటా అనమాట. కంప్లీట్గా బనారసీ మోడల్ వచ్చింది. సో బనారసీ క్లాత్ అనమాట. సో వేసుకుంటే కంప్లీట్గా పట్టు లుక్ అయితే, సో వేసుకుంటే కంప్లీట్గా మనకి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి అనమాట. ఇవాళ వీడియో లెహెంగాస్ చూపించాను, అలాగే ఒకటి శారీతో లెహెంగా ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను కదా. సో కావాలంటే ట్రై చేయండి. అండ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో భవానీ క్రియేషన్స్ 23 అని ఉంటుంది, ఫాలో అవ్వండి. అండ్ అలాగే అయితే భవానీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.